హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అంతేకాకుండా ఆ క్వశ్చన్స్కి సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ అందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ us start the video. Who of the following preceded the historic Lahore session of 1929 in which demand of Purna Swaraj అంటే complete independence was raised on the bank of river Ravi? ఐఎన్సి సెషన్ 1929లో జరిగిన సెషన్లో ఒక డిమాండ్ ఏంటంటే పూర్ణ స్వరాజ్, కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి మాకు అని ఈ సెషన్లో డిమాండ్ చేశారు. అది ఎక్కడ జరిగిందంటే ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ రావి, లాహోర్లో జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం లాహోర్ ఎక్కడ ఉందంటే పాకిస్తాన్లో ఉంది. ఆ ప్రాంతంలో 1929లో పూర్ణ స్వరాజ్ అనే డిమాండ్తో రావి నది ఒడ్డున జరిగిన మీటింగ్కి ప్రెసిడెంట్, ఐఎన్సి యొక్క ప్రెసిడెంట్ ఎవరు అప్పుడు అంటే 1929లో ఆన్సర్లు ఆప్షన్స్ వచ్చేసి మోతీలాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, మదన్ మోహన్ మాలవీయ. ఎవరంటే అప్పుడు ప్రెసిడెంట్ జవహర్లాల్ నెహ్రూ. అంతేకాకుండా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి, ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1885 ముంబై. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ ఇయర్లో ఫామ్ అయింది? 1885. ఎక్కడ ఫామ్ అయింది? బొంబాయిలో. దీని యొక్క ఫౌండర్ వచ్చేసి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఫౌండర్ వచ్చేసి ఏవో హ్యూమ్. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఫౌండర్ వచ్చేసి ఏవో హ్యూమ్. దీని యొక్క ఫస్ట్ సెషన్ ఎక్కడ జరిగిందంటే గోకుల్ దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజ్ ఇన్ ముంబై. గుర్తుపెట్టుకోవాలి, కాలేజ్ పేరు గోకుల్ దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజ్ ఎక్కడ ఉంది? ముంబైలో. అండర్ ద ప్రెసిడెంట్షిప్ ఆఫ్ డబ్ల్యూసి బెనర్జీ. ఫస్ట్ అడుగుతారు క్వశ్చన్, హూ ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని అడుగుతారు. ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ. ఫస్ట్ సెషన్ ఎక్కడ జరిగింది? ముంబైలో గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత్ కాలేజీలో జరిగింది. అంతేకాకుండా ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరంటే బాబ్రుద్దీన్ తయాబ్జీ. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఎవరంటే ఐఎన్సీకి బాబ్రుద్దీన్ తయాబ్జీ. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ యానీ బీసెంట్. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరండి ఐఎన్సీకి? యానీ బీసెంట్. ఈ క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడుగుతారు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ సరోజినీ నాయుడు. ఇండియా నుంచి ఐఎన్సీకి ఫస్ట్ ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే సరోజినీ నాయుడు. అంతేకాకుండా ఇన్ కల్కత్తా సెషన్ ఆఫ్ 1906 అండర్ ద ప్రెసిడెంట్ లీడర్షిప్ ఆఫ్ దాదాబాయి నౌరోజీ, స్వరాజ్ యాజ్ ద గోల్ ఆఫ్ ఇండియన్ పీపుల్. ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఇండిపెండెన్స్ కావాలని, అప్పటిదాకా మనకి ఓన్లీ మన రైట్స్ కోసమే పోరాడేవారు. ఫర్ ద ఫస్ట్ టైం స్వరాజ్ ఇండిపెండెన్స్ కావాలని ఎప్పుడు ఏ సెషన్లో రిజల్యూషన్ పాస్ చేశారంటే కల్కత్తా సెషన్ ఆఫ్ 1906. అప్పుడు ఐఎన్సీ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే దాదాబాయ్ నెహ్రోజీ. అంతేకాకుండా సూరత్ స్ప్లిట్ 1907 ఇయర్ కూడా ఇంపార్టెంట్. సూరత్ స్ప్లిట్ ఎప్పుడంటే 1907. ఈ ఇయర్లో ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండుగా డివైడ్ అయింది, 2 గ్రూపులుగా డివైడ్ అయింది. ఒక గ్రూప్ పేరు ఏం పేరంటే ఎక్స్ట్రీమిస్ట్, రెండో గ్రూప్ ఏం పేరంటే మోడరేట్స్. ఎక్స్ట్రీమిస్ట్ని ఒక లీడ్ చేసింది ఎవరంటే లాల్ బాల్ పాల్, లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. మోడరేట్స్ అంటే వీళ్ళు పెద్దగా అంటే రెవల్యూషన్గా చేయరు, పీస్ఫుల్గా చేస్తారు వీళ్ళ యొక్క మోడరేట్స్ యొక్క హెడ్ ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. వందే మాత్రం వాస్ సంగ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ ఇన్ 1896 సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అడుగుతారు ఏ సెషన్లో వందే మాత్రం పాటను పాడారని అడుగుతారు. ఇది 1896 ఎట్ కల్కత్తా సెషన్. ఈ సెషన్లో వందే మాత్రం సాంగ్ పాడతారు ఫర్ ద ఫస్ట్ టైం.
వందే మాతరం సాంగ్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే ఆనంద్ మఠ్ అనే బుక్ నుంచి తీసుకుంటారు. ఆనంద్ మఠ్ బుక్ ఎవరు రాశారంటే బకిం చంద్ర చటర్జీ. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లిటరరీ వర్క్ ఆఫ్ గాంధీజీ? ఇందులో గాంధీ రాయని బుక్ ఏదైనా అడుగుతున్నారు. ఆప్షన్స్: హిందూ స్వరాజ్, ఇండియన్ ఒపీనియన్, యుగంతర్, యంగ్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి యుగంతర్ అనేది ఒక న్యూస్ పేపర్. దాని యొక్క ఎడిటర్ వచ్చేసి సర్ అరబిందో ఘోష్. బెంగాలీ న్యూస్ పేపర్ యుగంధర్ అనేది. అందుకే ఈ ఆప్షన్లో ఇది కరెక్ట్ ఆన్సర్. గాంధీజీ బుక్స్ ఏమేంటి అండి? హిందూ స్వరాజ్, ఇండియన్ ఒపీనియన్, యంగ్ ఇండియా. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను గాంధీజీ గురించి. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీ యొక్క ఒరిజినల్ ఏమైందండి? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటే ఎవరు? ఫాదర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే మన యొక్క జాతిపిత ఎవరంటే గాంధీజీ. ఈయన ఎక్కడ జన్మించారు? హీ వాజ్ బోర్న్ ఎట్ పోర్బందర్, గుజరాత్. పోర్బందర్ సిటీలో గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు. ఏ రోజున, ఏ ఇయర్లో అంటే 1869. డేట్ ఎక్కడ అంటే గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2. ఈయన యొక్క ఆటోబయోగ్రఫీ వచ్చేసి ది స్టోరీ ఆఫ్ మై లైఫ్, మై ఎక్స్పీరిమెంట్స్ విత్ ట్రూత్. గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ అంటే వాళ్ళ గురించి వాళ్ళు రాసుకుంటే ఆటోబయోగ్రఫీ అంటారు. గాంధీజీ యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటంటే ది స్టోరీ ఆఫ్ మై లైఫ్, మై ఎక్స్పీరిమెంట్స్ విత్ ట్రూత్. మహాత్మా టైటిల్ టు గాంధీ వాజ్ గివెన్ బై సుభాష్ చంద్రబోస్. మహాత్మా అనే బిరుదు గాంధీజీకి ఇచ్చిన వ్యక్తి ఎవరంటే సుభాష్ చంద్రబోస్. అంతేకాకుండా గాంధీజీ యొక్క ఫస్ట్ సత్యాగ్రహ ఏదంటే చంపారన్ సత్యాగ్రహ. ఇది ఏ ఇయర్లో జరిగిందంటే 1917. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సత్యాగ్రహ ఆఫ్ గాంధీజీ వాజ్ చంపారన్ సత్యాగ్రహ ఇన్ ద ఇయర్ 1917. చంపారన్ అనే ప్లేస్ ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంది. 1917లో బ్రిటిష్ వారు ఆ ప్రాంతంలోని వారిని ఇండిగో మొక్కని పెంచాలని ఫోర్స్ చేశారు. దాని నిరసనలో భాగంగా చంపారన్ సత్యాగ్రహ గాంధీజీ తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి. సెకండ్ మూమెంట్ ఏంటంటే గాంధీజీ కేడా మూమెంట్. ఇది ఎక్కడ ఉందంటే కేడా అనే ప్లేస్ ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. అక్కడ వాళ్ళకి పండకపోయినా ఇంత ట్యాక్సెస్ కట్టాలని కంపల్సరీ చేశారు. దానిలో భాగంగా దానికి వ్యతిరేకంగా వాళ్ళకి పంటలు పండకపోయినా కట్టాలి అనే వాళ్ళ బాధను తీర్చడానికి గాంధీజీ ఏం చేశారంటే కేడా మూమెంట్ని తీసుకొచ్చారు. ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్ 1918. థర్డ్ మూమెంట్ ఏంటంటే ఈయనది నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఏ ఇయర్లో అంటే 1920లో. ఈ మూమెంట్లో భాగంగా ఫారెనర్స్ యొక్క ప్రొడక్ట్స్, బ్రిటిష్ వారి యొక్క ప్రొడక్ట్స్, వారి యొక్క స్కూల్స్, కాలేజెస్ అన్నిటినీ అవాయిడ్ చేయడం, బైకాట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. డండీ మార్చ్ ఆర్ సాల్ట్ సత్యాగ్రహ. డండీ మార్చ్ అన్న, సాల్ట్ సత్యాగ్రహ అన్న, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అన్న ఒకటే. ఇది ఏ ఇయర్లో అంటే 1930. ఈ మూమెంట్లో, ఈ సత్యాగ్రహంలో భాగంగా ఆయన డండీ నుంచి సబర్మతి ఆశ్రమం వరకు నడుచుకుంటూ వెళ్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, దండీ మార్చ్ 1930. గాంధీ అటెండెడ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ లండన్ ఇన్ ద ఇయర్ 1931. మొత్తం 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతాయి లండన్లో. గాంధీజీ అటెండ్ అయిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏంటంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఏ ఇయర్లో అంటే 1931. అంతేకాకుండా ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద పర్సన్ హూ అటెండెడ్ ఆల్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయిన వ్యక్తి ఎవరంటే బిఆర్ అంబేద్కర్. గుర్తుపెట్టుకోండి, బిఆర్ అంబేద్కర్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతారు. అంతేకాకుండా ఈయన యొక్క మూమెంట్, ఇంకో ఇంపార్టెంట్ మూమెంట్ ఏంటంటే క్విట్ ఇండియా మూమెంట్ ఇన్ ద ఇయర్ 1942. ఏ రోజున స్టార్ట్ చేశారంటే ఆగస్ట్ 8, 1942. ఈ మూమెంట్లో భాగంగా గాంధీజీ ఒక స్లోగాన్ ఇస్తాడు. ఆ స్లోగాన్ ఏంటంటే డూ ఆర్ డై. అడుగుతారు, డూ ఆర్ డై స్లోగాన్
ఏ మూమెంట్లో భాగంగా ఇచ్చారంటే క్విట్ ఇండియా మూమెంట్. అంతేకాకుండా గాంధీజీ యొక్క పొలిటికల్ గురువు వచ్చేసి ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. గుర్తుపెట్టుకోండి, పొలిటికల్ గురువు ఆఫ్ గాంధీజీ వాజ్ గోపాలకృష్ణ గోఖలే. అంతేకాకుండా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సెషన్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. ఓన్లీ గాంధీజీ ప్రెసిడెంట్షిప్ చేసిన ఓన్లీ సెషన్ ఒక్కటే, అదే బెల్గాం సెషన్. ఇక్కడ చూడని పాయింట్, గాంధీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి ఇన్ 1924 అట్ బెల్గాం సెషన్. బెల్గాం అనే ప్లేస్ ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. థర్డ్ వన్, ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ వాజ్ ఫౌండెడ్ బై. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఎవరు, దాని యొక్క ఫౌండర్ వచ్చేసి ఎవరైనా అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ సిఎఫ్ ఆండ్రూస్, రాజా రామ్మోహన్ రాయ్, విలియం జోన్స్, విలియం మార్షల్. దీని యొక్క ఫౌండర్ వచ్చేసి విలియం జోన్స్. అంతేకాకుండా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను ఇందులో ఉన్న వ్యక్తుల గురించి. దీనబంధు ఈజ్ ద టైటిల్ ఆఫ్ సిఎఫ్ ఆండ్రూస్. దీనబంధు అనే బిరుదు ఎవరిదంటే సిఎఫ్ ఆండ్రూస్. రాజా రామ్మోహన్ రాయ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనిసెన్స్ అంటే రాజా రామ్మోహన్ రాయ్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అన్న రాజా రామ్మోహన్ రాయ్ అడుగుతారు. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనిసెన్స్ అని అడుగుతారు, రాజా రామ్మోహన్ రాయ్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అన్న రాజా రామ్మోహన్ రాయ్. హీ ఫౌండెడ్ బ్రహ్మ సమాజ్ ఇన్ ద ఇయర్ 1828. హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్, రాజా రామ్మోహన్ రాయ్. ఏ ఇయర్లో దీన్ని ఫామ్ చేశారంటే 1828. రాజా రామ్మోహన్ రాయ్ గారికి రాజా అనే టైటిల్ ఎవరు ఇచ్చారంటే మొఘల్ ఎంపరర్ అయిన అక్బర్ II అనే వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ గారికి రాజా అనే టైటిల్ ఇచ్చారు. అంతేకాకుండా ఈయన యొక్క జర్నల్ న్యూస్ పేపర్ ఏంటంటే సంబాద్ కౌముడి. ఈయన యొక్క జర్నల్ వచ్చేసి సంబాద్ కౌముడి, గుర్తుపెట్టుకోండి. హీ మేడ్ కాంట్రిబ్యూషన్ టు అబాలిష్ సతీ అండ్ చైల్డ్ మ్యారేజ్. మెయిన్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విలియం బెంటిక్ హూ అబాలిష్డ్ సతీని అబాలిష్ చేసిన వ్యక్తి ఎవరంటే గవర్నర్ జనరల్ విలియం బెంటిక్. ఆయన రిమూవ్ చేయడానికి, అబాలిష్ చేయడానికి కారణం ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ లెడ్ ద సిపాయి మూమెంట్ ఎట్ కాన్పూర్ ఇన్ 1857 రివాల్ట్. 1857 తిరుగుబాటులో భాగంగా కాన్పూర్ యొక్క సిపాయిస్ని మెయింటైన్ చేసింది అక్కడ రాజు ఎవరంటే, ఇక్కడ క్వశ్చన్ అడిగారు కాన్పూర్ని మెయింటైన్ చేసింది ఎవరని. తాంతియా తోపే, నానా సాహెబ్, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, కున్వర్ సింగ్. ఇక్కడ రాజు ఎవరంటే కాన్పూర్ యొక్క రాజు ఎవరంటే నానా సాహెబ్. నానా సాహెబ్ యొక్క పూర్తి పేరు ఒరిజినల్ నేమ్ ఏంటంటే డోండు పంత్. అడుగుతారు ఎగ్జామ్స్లో, వాట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ నానా సాహెబ్ అంటారు, డోండు పంత్. ఈయన ఎక్కడ యొక్క రాజు అంటే కాన్పూర్ యొక్క రాజు. సిపాయి మ్యూటినీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఇచ్చాను, ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు పాల్గొన్నారని. ఢిల్లీ నుంచి పాల్గొన్నది ఎవరంటే బహదూర్ షా II. లాస్ట్ మొఘల్ ఎంపరర్ ఎవరంటే బహదూర్ షా II. ఈయన ఢిల్లీ నుంచి పాల్గొన్నారు సిపాయి మూమెంట్లో. అంతేకాకుండా ఈయన యొక్క కమాండర్ అంటే ఆర్మీ యొక్క చీఫ్ ఎవరంటే బఖ్త్ ఖాన్. గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ నుంచి బహదూర్ షా II అండ్ బఖ్త్ ఖాన్ యాజ్ ఏ కమాండర్. కాన్పూర్ నుంచి ఎవరంటే నానా సాహెబ్. ఈయన యొక్క కమాండర్ వచ్చేసి తాంతియా తోపే యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటంటే రామచంద్ర పాండురంగ. గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ నేమ్ ఆఫ్ తాంతియా తోపే అని అడుగుతారు, రామచంద్ర పాండురంగ. ఝాన్సీ అనే ప్రాంతం నుంచి రాణి లక్ష్మీబాయి, ఇది అందరికీ తెలిసిందే. అలహాబాద్ నుంచి ఎవరంటే లియాఖత్ అలీ. గుర్తుపెట్టుకోండి, అలహాబాద్ నుంచి లియాఖత్ అలీ. బీహార్ నుంచి ఎవరంటే కున్వర్ సింగ్. లక్నో నుంచి ఇంపార్టెంట్ ఇది, బేగత్ హజ్రత్ మహల్. లక్నో నుంచి ఎవరు పాల్గొన్నారంటే బేగం హజ్రత్ మహల్. బరేలీ నుంచి ఎవరు అంటే ఖాన్ బహదూర్ ఖాన్. ఈ 7 ఇంపార్టెంట్, ఇవి ఎవరెవరు ఎక్కడి నుంచి పాల్గొన్నారని ఇవి గుర్తుపెట్టుకోండి.
అంతేకాకుండా 1857 రివాల్ట్ గురించి ఇద్దరు వ్యక్తులు ఇంపార్టెంట్ బుక్స్ రాశారు. ఒకరు విడి సావర్కర్, ఒకరు కార్ల్ మార్క్స్. విడి సావర్కర్ యొక్క బుక్ పేరు ఏం పేరంటే ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. గుర్తుపెట్టుకోండి, ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే బుక్ ఎవరు రాశారని అడుగుతారు, విడి సావర్కర్. అంతేకాకుండా కార్ల్ మార్క్స్ రాసిన బుక్ ఏంటంటే ది ఫస్ట్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. గుర్తుపెట్టుకోండి, కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ది ఫస్ట్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే బుక్ ఎవరు రాశారంటే కార్ల్ మార్క్స్. హూ వాజ్ ద లీడర్ ఆఫ్ బర్డౌలీ సత్యాగ్రహ? బర్డౌలీ సత్యాగ్రహకి లీడ్ చేసింది ఎవరంటే ఇక్కడ ఆప్షన్స్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, జేబీ కృపలాని. ఈ నలుగురిలో ఎవరంటే బర్డౌలీ సత్యాగ్రహ యొక్క లీడ్ చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్. గుర్తుపెట్టుకోండి, బర్డౌలీ సత్యాగ్రహ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ కొన్ని. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే రాజేంద్ర ప్రసాద్. ఆయన ఏ టర్మ్ నుంచి అంటే 2 times చేశారు ఈయన. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క టైటిల్స్, బిరుదులు ఏమేంటి అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్న, ఇండియన్ బిస్మార్క్ అన్న ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అంతేకాకుండా ఇక్కడ జేబీ కృపలాని ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్. 1947లో ఐఎన్సీ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే జేబీ కృపలాని. గుర్తుపెట్టుకోండి, జేబీ కృపలాని యొక్క వారి యొక్క సతీమణి ఎవరంటే సుచిత్ర కృపలాని. ఆమె గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ది ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే సుచిత్ర కృపలాని. ఏ స్టేట్కి అంటే ఎంఎస్ చీఫ్ మినిస్టర్? ఉత్తరప్రదేశ్. గో బ్యాక్ టు వేదాస్ ఈజ్ ద కాల్ గివెన్ బై. ఈ స్లోగాన్ ఎవరు ఇచ్చారండి గో బ్యాక్ టు వేదాస్ అనేది? ఇక్కడ ఆప్షన్స్ ఎవరెవరంటే రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, జ్యోతిబా పూలే, స్వామి దయానంద సరస్వతి. ఈ స్లోగాన్ ఎవరిచ్చారంటే స్వామి దయానంద సరస్వతి. అంతేకాకుండా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ రామకృష్ణ మిషన్? రామకృష్ణ మిషన్ యొక్క ఫౌండర్ ఎవరంటే స్వామి వివేకానంద. ఏ ఇయర్లో ఫామ్ చేశారంటే దీన్ని 1897. అంతేకాకుండా వివేకానంద గారు చికాగో కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారు. 1893లో చికాగో కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు అమెరికాలో. దీనిలో భాగంగా అంటే ఆన్ ద అకేషన్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్. దీనిలో భాగంగా ఈ ప్రోగ్రాంలో భాగంగా ఆయన చికాగో కాన్ఫరెన్స్ 1893లో అటెండ్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా సత్యశోధక్ సమాజ్ వాజ్ ఫార్మ్డ్ బై జ్యోతిబా పూలే. సత్యశోధక్ సమాజ్ అనేదాన్ని ఎవరు ఫామ్ చేశారంటే జ్యోతిరావు బాపులే. అంతేకాకుండా వీరి యొక్క సతీమణి అయిన సావిత్రి బాపులే. ఈమె గురించి కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సావిత్రి బాపులే వాజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఫస్ట్ టీచర్గా ఎవరిని రిగార్డ్ చేశారంటే సావిత్రి బాపులే. అంతేకాకుండా స్వామి దయానంద సరస్వతి గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈయన ఒక ఆర్గనైజేషన్ యొక్క ఫౌండర్. దాని ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి ఆర్య సమాజ్ ఇన్ ద ఇయర్ 1875. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బ్రహ్మ సమాజ్ రాజా రామ్మోహన్ రాయ్ ఇన్ ద ఇయర్ 1828. ఆర్య సమాజ్ ఇన్ ద ఇయర్ 1875 బై స్వామి దయానంద సరస్వతి. సతీ వాజ్ ప్రొహిబిటెడ్ బై. సతీ అంటే సతీ సహగమనం. భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా అగ్నిలోకి నెట్టేయడం, దీన్నే సతీ అంటారు. దాన్ని ప్రొహిబిట్ తీసేసింది ఎవరంటే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి వారెన్ హేస్టింగ్స్, లార్డ్ వెల్లెస్లీ, లార్డ్ విలియం బెంటిక్, లార్డ్ డెల్హౌసీ. సతీని ఎవరు తీసేసారంటే లార్డ్ విలియం బెంటిక్. ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే లార్డ్ విలియం బెంటిక్. అంతేకాకుండా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అన్న వెస్టర్న్ ఎడ్యుకేషన్ అన్న ఒకటే. ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరంటే లార్డ్ విలియం బెంటిక్.
అంతేకాకుండా లార్డ్ వెల్లెస్లీ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ వెల్లెస్లీ. అంటే వేరే రాజ్యాలని కలుపుకోవడం, వారిని వీరికి సబ్సిడరీగా, అంటే వీళ్ళది మెయిన్ కింగ్డమ్ దాని బ్రాంచెస్ లెక్క కలుపుకోవడాన్ని సబ్సిడరీ అలయన్స్ అంటారు. అంటే ఫ్రెండ్షిప్ చేయడము. ఫస్ట్ ఈ సబ్సిడరీ అలయన్స్ సిస్టంలో దీంతో అగ్రిమెంట్ లార్డ్ వెల్లెస్లీతో అగ్రిమెంట్ చేసుకుంది ఎవరంటే నిజాం ఆఫ్ హైదరాబాద్. ఫ్రెండ్షిప్లో భాగంగా ఫస్ట్ ఎవరు కలిసిరంటే లార్డ్ వెల్లెస్లీతోని నిజాం ఆఫ్ హైదరాబాద్. అంతేకాకుండా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే యుద్ధం లేకుండా ఆక్రమించుకోవడం. ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన ఎవరంటే లార్డ్ డెల్హౌజీ. గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ స్వతంత్ర పార్టీ యొక్క ఫౌండర్ వచ్చేసి ఎవరని అడిగారు. స్వతంత్ర పార్టీ, స్వరాజ్ పార్టీ రెండు ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. లోకమాన్య తిలక్, దాదాబాయి నెహ్రోజీ, గోపాలకృష్ణ గోఖలే, సి రాజగోపాలాచారి. స్వతంత్ర పార్టీ యొక్క ఫౌండర్ ఎవరు వచ్చేసి సి రాజగోపాలాచారి. రాజగోపాలాచారి గురించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, హీఈస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. స్వతంత్రం వచ్చినాక ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరంటే సి రాజగోపాలాచారి. హూ ఈస్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా వెన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా షిఫ్టెడ్ ఫ్రమ్ కలకత్తా టు ఢిల్లీ ఇన్ ద ఇయర్ 1911. ఇండియా యొక్క క్యాపిటల్ ఎప్పుడు షిఫ్ట్ చేశారంటే కలకత్తా నుంచి ఢిల్లీకి 1911లో షిఫ్ట్ చేశారు. అంతేకాకుండా అప్పుడు వైస్రాయ్ ఎవరు అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అప్పుడు వైస్రాయ్ ఎవరని అడుగుతారు. లార్డ్ కానింగ్, లార్డ్ హార్డింగే, లార్డ్ లిట్టన్, లార్డ్ క్లైవ్. ఆన్సర్ వచ్చేసి లార్డ్ హార్డింగ్. మోతీలాల్ నెహ్రూ అండ్ చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్ వేర్ ద ఫౌండర్స్ ఆఫ్ విచ్ పార్టీ? ఫౌండర్స్ ఆఫ్ గాదర్ పార్టీ యొక్క ఫౌండర్స్ ఎవరు? మోతీలాల్ నెహ్రూ అండ్ సిఆర్ దాస్. సారీ అండి, ఇక్కడ మిస్టేక్ అయింది. స్వరాజ్య పార్టీ యొక్క ఫౌండర్స్ మోతీలాల్ నెహ్రూ అండ్ సిఆర్ దాస్. గాదర్ పార్టీ యొక్క ఫౌండర్స్ వచ్చేసి లాలా హర్దయాల్. ఇక్కడ రాంగ్ ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి. గాదర్ పార్టీ యొక్క ఫౌండర్ ఎవరంటే లాల్ హర్దయాల్. స్వరాజ్ పార్టీ యొక్క ఫౌండర్స్ ఎవరంటే మోతీలాల్ నెహ్రూ అండ్ సిఆర్ దాస్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.